అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు నల్లమాసు ఇస్తారి బలరాం స్వామి రైతుల ధాన్యాన్ని ఎత్తుకెళ్లారు. విషయం తెలుసుకున్న గ్రామ మాజీ సర్పంచ్ నానం పద్మకృష్ణ గౌడ్, పిఎస్సిఎస్ చైర్మన్ మందటి లక్ష్మీ నరసింహారెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని రైతులను పరామర్శించారు. ఘటనలో సుమారు 10 క్వింటాళ్లకు పైగా ధాన్యం చోరీకి గురైనట్టు గుర్తించారు. ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. బండసమారం గ్రామంలో మార్కెట్ పెట్టడం జరిగింది. మార్కెట్లో మొన్న 3 రోజుల కింద వడ్లు పోస్తే నిన్న కుప్ప పోస్తే రాత్రి దొంగలు ఎత్తుకపోయారు. కుప్పల 20 నుంచి 25-30 బస్తాల వరకు వడ్లు పోయినాయి. 5 కుప్పలు పోయినాయి. నా పేరు నల్లమాస రాజు. భూమి మాదే, పొలం 25 బస్తాలు పోయినాయి మాకు. దీన్ని పరిష్కారం చేయాలని పోలీసు వాళ్ళని కోరుతున్నాం. మేము అందుపట్ల మార్కెట్ ఇది బండసోమారం అండి. మా వడ్లు మొన్న రాత్రి మేము కుప్ప పోసిపోగానే 20 బస్తాల వడ్లు దొంగతనంగా ఈ 5 కుప్పల నుండి దొంగలు వచ్చి ఎత్తుకపోయారు. ఈ ఊరోళ్ళ బయట ఊరోళ్ళ అది మాకు తెలియాలి. స్వామి బండసోమారం, భువనగిరి, యాదాద్రి జిల్లా. నేను ఒక రైతును. నేను 2 ఎకరాలు నాటు పెడితే సగం తీసుకొని పోయారు, సగం దొంగలు ఎత్తుకపోయారు, సగం ఉన్నాయి. ఇక బ్యాంకులు పట్టించుకుంటారు, కలెక్టర్ పట్టించుకుంటలేరు, ఎవరు పట్టించుకుంటలేరు అని మీకు